హై ఫ్రెండ్స్, జీవి ప్రకాష్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన లక్కీ ద సూపర్ స్టార్ సినిమా తెలుగు డబ్బింగ్ ఈ మధ్య రిలీజ్ అయింది. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుశీల అనే కుక్కకి లక్కీ అనే కుక్క పిల్ల పుడుతుంది. ఆ లక్కీ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళకి అదృష్టం వస్తూ ఉంటుంది. దానికోసం కౌన్సిలర్, ఎమ్మెల్యే వాళ్ళందరూ వెంట పడుతూ ఉంటారు. అయితే ఆటిజంతో బాధపడుతున్న హీరో మేనకోడలికి రోడ్డు సైడు ప్రమాదంలో చిక్కుకున్న లక్కీని తీసుకొచ్చేస్తాడు హీరో. ఆ పాప లక్కీతో ఎంతగానో స్నేహం చేస్తుంది. అయితే వాకింగ్కి తీసుకెళ్లిన లక్కీని కొంతమంది కౌన్సిలర్ అనుచరులు కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ అయిన తర్వాత లక్కీ ఎవరెవరి చేతులు మారి ఎక్కడికి వెళ్ళింది, లక్కీని తిరిగి తీసుకురావడం కోసం హీరో ఏం చేశాడు అన్నది కథ. కుక్కల్ని కాపాడే అమ్మాయిగా అనస్వర రాజన్ కీర్తి పాత్రలో బాగానే చేసింది. ఈ సినిమా ఒక ఫీల్ గుడ్ సినిమా. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా చూపించండి, వాళ్ళలో మంచి పెరుగుతుంది. జీవి ప్రకాష్ ఈ సినిమాలో నటించిన నటీనటులంతా చాలా బాగా నటించారు. పాప తల్లిదండ్రులుగా నటించిన ఇద్దరు కూడా బాగా చేశారు. ముఖ్యంగా నేనే అంబానీ సినిమాలో హీరోకి అన్నయ్యగా నటించిన వ్యక్తి ఇందులో పాపకి తండ్రిగా నటించాడు. ఆయన కామెడీ కూడా బాగుంది. అలాగే హీరో ఫ్రెండ్, ఎమ్మెల్యే అనుచరులు వీళ్ళందరూ కూడా కామెడీ చేస్తారు. అయితే పాటలకు చేసిన తెలుగు డబ్బింగ్ అస్సలు బాగలేదు. కొన్ని చోట్ల తెలుగు డైలాగ్స్ కూడా బాగున్నాయి. కుక్కలతో మాట్లాడించి కుక్కలకి లిప్సింక్ ఇవ్వడం కొంతవరకు సినిమాకి ప్లస్ అయింది. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడదగ్గ సినిమా. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. ఫోటోగ్రఫీ పర్వాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఖచ్చితంగా ఈ సినిమాని మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కలిసి చూడండి. జంతువుల మీద ప్రేమ పెరుగుతుంది పిల్లలకి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?